ఫోక్ లీడ్ డాన్సర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి యాక్టర్ గా అండ్ హీరోగా అండ్ ఇప్పుడు డైరెక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు. మీకు మరి ఫోక్ డాన్స్ ఎలా ఆపర్చునిటీ వచ్చింది? ఫస్ట్ అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇవన్నీ వెతుక్కుంటే రాలేదు, అనుకోకుండా వచ్చినాయి. వాళ్ళ ద్వారా ఒక అవకాశం వస్తుందేమో అని డిపెండ్స్ అవ్వద్దు. ఎందుకంటే మనకు మన వర్క్ను మనం నమ్ముకున్నాం అంటే అది మన టాలెంట్ ఉంది అంటే ఎవరైనా పిలిపించుకుంటాం. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారా? రీసెంట్ గా అయితే సాంగ్ చేశాను, పోతున్నానే వల్ల కాటికని, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. సినిమా ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ ఒక సాంగ్ చేశాను. సాంగ్ పేరు ఏంటంటే మన డార్లింగ్ డిసైడ్ అయిందని సాంగ్ పేరు. ఇప్పుడు మీకు ఫోక్ మళ్ళీ హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారా? లేదు మేడం, చిరంజీవి సార్ పాటలు విన్నప్పుడు, చూస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఎందుకు అవ్వద్దు ఆర్టిస్ట్గా, నాకేం తక్కువ. సో మంగ్లీ గారికి మీకున్న ర్యాపో ఎలాంటిది అంటే? సో మంచిదనంగా ఎవరు ఉన్నా కూడా మంచిగానే జర్నీ చేస్తాం కదా మేడం. ఇప్పుడు మంగ్లీ గారి మీద రూమర్స్ వస్తున్నాయి కదా, దాంట్లో ఎంత నిజం ఉంది అంటారు మీరు? ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్ హీరోతో మీకు ఏమైనా ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఏ హీరోతో చేస్తారు మూవీ? బిగ్ హీరో అంటే ఏ హీరో వచ్చినా చేస్తాను. మీ లైఫ్ లో స్ట్రగుల్ అంటే ఏం చెప్తారు? స్ట్రగుల్ అంటే నా చుట్టం లాంటిది. ఎందుకంటే నాకు చాలా దగ్గరలో ఉంటుంది. స్ట్రగుల్ వచ్చిన వాళ్ళందరూ స్టార్లు. ఒక అద్భుతం జరిగింది, అది సర్ప్రైజ్ గా జరిగింది. షాకింగ్ లో ఉన్నా. బోలే సారు ఇట్లా నన్ను ముట్టుకుంటే ఇట్లా షాక్ కొట్టింది. కానీ చెప్తుంటే నాకు నమ్మబుద్ధే కావట్లేదు అసలు. అయితే మాకు లైవ్ లో ఫోన్ చేసి చూపియండి. అయితే మనం పోతున్నానే వల్ల కాటికి సాంగ్ డైరెక్షన్ చేశా కదా మన కుంచవరం కర్ణాటకలో. ఫస్ట్ షాక్ ఎవరికి కొట్టింది? కొట్టింది కదా మీకు. నేను ఏదన్నా జిన్ను నిజాయితీగా ఉంటా, ఉన్న వాస్తవం మాట్లాడతా, అబద్ధం ఆడ. అందుకని అంత హెల్తీగా ఉన్నా. అబద్ధం ఆడితే హెల్తీగా ఉండరా? ఇప్పుడు మీరు పెద్ద హీరో హీరోయిన్ కాంబినేషన్ లో చేశారంట కదా, ఏం చేశారు అసలు? అంటే యాక్టింగ్ చేశాను. ఇప్పుడు జాబిల్లి కోసం అందరు ఫేవరెట్ కదా, సో అది పాడండి. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాతకై. మీకు ఒక ర్యాపిడ్ ఫైర్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. ఫోక్ లీడ్ డాన్సర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి యాక్టర్ గా అండ్ హీరోగా అండ్ ఇప్పుడు డైరెక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు. హీస్ నన్ అదర్ దెన్ పరమేష్ గారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ పరమేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్ గా చేశారు కదా. అవును మేడం. సో ఫస్ట్ స్టార్టింగ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మా జర్నీ స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఫస్ట్ రాగానే మూవీ స్టార్ట్ చేశాం మంగ్లీ గారితో, సింగర్ మంగ్లీ గారితో. అప్పుడు V6 మైక్ టీవీలో చేస్తుంది. సో చేస్తున్నప్పుడు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ బాగా హిట్ అయినాయి మంగ్లీ గారిది. సో నా ఫ్రెండ్ KPN చౌహాన్ అని అప్రోచ్ అయ్యారనమాట. మీ ఇద్దరం కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు బోలే సార్ స్టూడియోలో విజయ్ డైరెక్టర్ బోలే సార్ మొన్న రీసెంట్ గా బిగ్ బాస్ లో చేశారు. బోలే సార్ చేస్తే బోలే సార్ స్టూడియో దగ్గర కలిస్తే ఫలాని సినిమా చేస్తున్నానని చెప్పేసి అంటే మంగ్లీ గారితో చేస్తున్నాను, ఫలాని సినిమా పేరు గోర్జీవన్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో స్వేచ్ఛ అని చెప్పేసి అన్న తర్వాత హీరోయిన్ ఎవరు అంటే మంగ్లీ గారు అని చెప్పేసి అన్నారు. సో ఆ జర్నీ అనేది మంగ్లీతో గారితో ఆ సినిమా అనేది స్టార్ట్ అయింది. సో దానికి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ లో కానీ ప్రతి జడ్జిమెంట్ లో కానీ నేను ఉన్నాను. అందులో యాక్టింగ్ కూడా చేశాను. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ లో స్టార్టింగ్ మీరు కెరియర్ స్టార్ట్ చేశారు కదా. అవును. సో ఫోక్ సాంగ్ లో హీరోగా చేశారు. అవును మేడం. సో ఎన్ని సాంగ్స్ చేశారు? ఇప్పటి వరకు ఒక 25 to 30 సాంగ్స్ చేశాను. 25 to 30 చేశారా? ఓకే. మీకు మరి ఫోక్ డాన్స్ ఎలా ఆపర్చునిటీ వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ నేనేందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి మంగ్లీ గారు మూవీ 2019 లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నాకు బోలే గారు మేము కలిసి ఒక రాఖీ పౌర్ణమి అని ఒక సాంగ్ చేశాం. సాంగ్ చేసిన తర్వాత మన నవీన్ పుట్లూరి అని మన డిఓపి అండ్ డైరెక్టర్
సార్ ఏం చేశారంటే నేను ఒకటి 'ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద వీరభూషి' అని ఒకటి మన తెలుగుదేశం సాంగ్ లో చేశా అన్నట్టు నేను. ఓకే. సరే ట్రాక్టర్ మీద నుంచి దూకిన తర్వాత ఈడేంది అసలు ఏం చూసుకోకుండా అంత హ్మ్. డేర్‌గా చేస్తున్నాడు. అసలు కనీసం దెబ్బ తగులుతుంది ఆహా! చూసుకోవట్లేదు అండ్ అంత ఓకే. ఫ్యాషనేట్ అయిందని చెప్పేసి అప్పుడు నన్ను గుర్తించి ఏం చేసిండంటే ఒక సాంగ్ చేద్దాం పరమేశ్ అని చెప్పేసి నాకు నవీన్ సార్ అప్రోచ్ ఓకే. అయ్యారన్నట్టు. అక్కడి నుంచి మీకు అక్కడి నుండి. ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. సో దాని తర్వాత 'రాఖీ పౌర్ణమి' సాంగ్ బోలే గారు మేము చేశాం. బోలే సార్ డైరెక్షన్ చేశారు. హ్మ్. బోలే సార్ డైరెక్షన్‌లో నేను వన్ ఆఫ్ ది లీడ్ చేశా. అంటే ఓకే. బోలే సార్ బావ క్యారెక్టర్ చేసిండు. నేను బామ్మర్ది క్యారెక్టర్ చేశా. ఓకే. సో అది యూట్యూబ్ ఆన్ ట్రెండింగ్‌లో వెళ్ళింది 'రాఖీ హ్మ్. పౌర్ణమి.' ఓకే. ఆన్ ట్రెండింగ్‌లో వెళ్ళిన తర్వాత హెచ్ఎం టీవీలో జోర్దార్ శ్వేత గారు పిలిపించి ఇంటర్వ్యూ హ్మ్. చేసిన తర్వాత దాని త్రూ నాకు పేరొచ్చింది. ఓకే. పేరొచ్చిన తర్వాత అదే తరుణంలో ఈ 'వస్తావా రంగమ్మ' సాంగ్ అయితే ఏదైతే చేశామో అది మంత్లీ 1,000,000 పోవడము. అలా స్టిల్ 26,000,000 రన్నింగ్‌లో ఉంది ఇప్పుడు. ఓకే. సో దాని త్రూ అలా పేరొచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వేరే వాళ్ళు పిలిపించి వేరే ఛానల్ వాళ్ళు పిలిపించి అట్లా ఓహో! ఆపర్చునిటీ అనేది అక్కడ ఓకే. స్టార్ట్ అవుంది. మరి అదే హీరోగా చేశారు ఫోక్‌లో. మరి డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది మీకు? డైరెక్షన్ వైపు ఒక 1 ½ to 2 ఇయర్స్ నుండి ఉంది మేడం. ఓకే. అది ఎప్పటినుంచో ఉంది. ఆ! బట్ ఏందంటే ఫస్ట్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకుందాం. ఓకే. ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత, దాని తర్వాత మనకు టైం వచ్చినప్పుడు చేసుకుందాం అని చెప్పేసి నేను కథ ఓకే. రెడీ చేసుకొని అప్పుడు రంగంలో దిగా డైరెక్షన్ వైపు. ఓకే. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారా? అవును మేడం. చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా రిలీజ్ అయిందా ఇప్పుడు మూవీ మీది? రీసెంట్‌గా అయితే సాంగ్ చేశాను. ఓకే. 'పోతున్నానే వల్లకాటికని' లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఓకే. ఓకే. అది రిలీజ్ హ్మ్. అయిపోయింది ఆల్రెడీ. హ్మ్. సో దాని అది చేసిన తర్వాత సినిమా ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ చేశాను. అందులో ఓహ్! ఫస్ట్ ఒక సాంగ్ చేశాను. ఓహ్! మూవీ గూడా చేసారా? మూవీలో సాంగ్ ఓకే. ఫస్ట్. చేశాను ఫస్ట్. ఓకే. సాంగ్ తర్వాత కొన్ని సీన్స్ చేశా. ఓకే. ఓకే. సాంగ్ పేర్లు ఏందంటే మన 'డార్లింగ్ డిసైడ్ అయిందని' సాంగ్ పేరు. ఓకే. ఆహ్, 'డార్లింగ్ డిసైడ్ అయింది.' ఆ! ఓకే. 'డార్లింగ్ డిసైడ్ అయిందే' ఆ! ఇంకా అతి త్వరలో వస్తుంది మేడం. అంటే ఏంటి ఇప్పుడు 'డీజే టిల్లు' సినిమాలో లాగా ఫస్ట్ 'డీజే టిల్లు' సాంగ్ తెచ్చి హైప్ పెంచారు. అవును మేడం. ఇప్పుడు అలానే మీరు ప్లాన్ చేస్తున్నారా? అవును మేడం. నేను ఓకే. అలాగనే ప్లాన్ చేశాను. ఫస్ట్ నుంచే ప్లాన్ ఉండే. ఓకే. బట్ ఏందంటే నాది సెకండ్ ప్లాన్ అయిపోయిందది. ఓకే. హ్మ్. మీ ప్రాపర్ ఎక్కడ? అది ప్రాపర్ వరంగల్, మహబూబాద్. ఓకే. అంటే పక్కన తెలంగాణనే. విలేజ్. తెలంగాణే. సో, అందుకే ఫోక్ కల్చర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. యెస్ మేడం. సో, ఓకే. మరి ఈ ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్‌గా చేశారని చెప్పారు కదా! ఇప్పుడు మీకు మళ్ళీ హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారా? మీన్స్ లేదు ఫోక్ మేడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన వర్క్ మళ్ళీ రిపీట్ అయితే ఏందంటే ఆడియన్ ఒప్పుకోరు. ఎందుకంటే అవునా? అది మన కల ఓకే. నెరవేరేంత వరకు మనం ప్రూవ్ అయిన తర్వాత మనం ఏందంటే మనం ఏదైతే గోల్ పెట్టుకోమో సినిమాని. హ్మ్. ఇప్పుడు ఫోక్ సాంగ్ చేసినా, ఏం చేసినా చివరికి లాస్ట్‌కు సినిమానే కావాలి సినిమా. ఎవరికైనా. యెస్. అవును. సో ఇది అన్నీ దాటి వచ్చాను నేను. హ్మ్. ఇయన్నీ దాటి వచ్చిన తర్వాత నాకు సినిమానే కావాలి. అవును. సో ఇప్పుడు సినిమా చేతిలో ఉన్నప్పుడు అది సాంగ్స్ కొంచెం హోల్డ్ చేసుకొని నేను సినిమాకే ఓకే. ప్రియారిటీ ఇస్తా ఎక్కువ. ఓకే. మీరు సీరియల్ యాక్టర్ మానస్‌లా ఉంటారని ఎవరైనా చెప్పారా? అలా చెప్పను అలానే మేడం. అనిపిస్తుంది. ఓకే. ఓకే. థాంక్ యూ. మీ జర్నీకి అంటే ఈ సినిమా జర్నీకి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికి ఉంటది. ఓకే. ఎప్పటికి ఉంటది. బట్ ఏందంటే ఇగ నా వరకు నేను డెడికేషన్‌గా ఇప్పటి చేసుకోవడం. వరకు ఎలా చేశారండి సపోర్ట్? సపోర్ట్ అంటే ఏం లేదు మేడం. ఇప్పుడు నేను నేను చేసిన వర్క్‌కి నాకు ఎవరు అడ్డు రారు ఫ్యామిలీ వాళ్ళు. ఓకే. ఎందుకంటే నా గురించి ఆల్రెడీ తెలుసు హ్మ్. కాబట్టి, ప్రూవ్ చేసుకున్నా కాబట్టి నన్ను ఓకే. ఎప్పటికైనా బాగా చేయి, సక్సెస్ అవ్వు హ్మ్. అనేది ఎప్పటికీ సపోర్ట్ ఉంటది అంటే ఫ్యామిలీకి. ఇప్పుడు రిలేటివ్స్ చెప్తుంటారు కదా! ఎందుకు సినిమా ఫీల్డ్ సక్సెస్ ఉండదు అని. అలాంటప్పుడు మీ ఫ్యామిలీ ఏమైనా అపోజ్ చేసారా? చేశారు. ఓకే. చేశారు. స్టార్టింగ్‌లో చేశారు. హ్మ్. స్టార్టింగ్‌లో చేశాను గానీ చేసిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళతో, మా నాన్నతో చెప్పానన్నట్టు. మా అమ్మ, నాన్నకి చెప్పారు. హ్మ్. చదువుకుంటే అయిపోతది కదా! ఇయన్నీ అంత చిరంజీవి వాళ్ళ కొడుకులే లేరు. చిరంజీవిలే ఇప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఆ! వాళ్ళ కొడుకులే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఓకే. వచ్చి ఈడు హీరో అవుతాడా? ఈడొచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడా? అని చెప్పేసి నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఓకే. నేను ఒక్కటే చెప్పా. హ్మ్. నేను మీ కొడుకుని గదా! ఎవరు ఎవరి మాట వినొద్దు మీరు. హ్మ్. పక్కనున్న మాట ఎవ్వరిది హ్మ్. వినొద్దు. ఆ! ఓన్లీ నా మాటే నమ్మాలి. ఎందుకంటే నీ కొడుకు గాబట్టి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గాబట్టి, హ్మ్. నన్ను ఎలా అయితే నా కొడుకని నమ్ముతున్నారో, హ్మ్. నీ కొడుకును కూడా అలాగనే నమ్మాలి. కానీ బయట వాళ్ళ మాటలు ఎవరిది నమ్మొద్దు. ఓకే. ఎందుకంటే ఆ వర్క్ గురించి నాకు తెలుసు. నేనెంత కష్టపడుతున్నాను హ్మ్. అనేది అవును. జెన్యూన్‌గా నాకు తెలుసు. సో, ఎవరిదేం పట్టించుకోకుండా నా మీద కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా ఉండండి. ఎవరిదేం పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత, నాకు అప్పటి నుంచి ఎంత నెగెటివ్ ఉన్నా సరే నువ్వు ఏం చేస్తావో చేయరా అని చెప్పేసి అన్న తర్వాత ప్రూవ్ చేసుకున్నా. ఓకే. ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరూ టీవీల ముందు పోయి కూర్చున్నారు.
నేను లైవ్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు హెచ్ఎం టీవీలో ఓకే. అప్పుడు అందరూ అన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంతే. అన్న వాళ్ళు కూడా అప్పటి నుంచి నా మీద ఇంకా ఇంకా అప్పుడు తనే మా రిలేటివ్ అని చెప్పుకుంటారు అప్పుడు అందరూ అవును చెప్పుకుంటారు. ఇప్పుడు సక్సెస్ అయ్యాక. అంతే ఆ. ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా సరే, అవును. ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత అందరు ఆ. దగ్గరకు వస్తారు. అంతే. అది కామన్ గా మనకు తెలుసు. అవును. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఎంతవరకు జర్నీ చేస్తున్నాం, మనం ఎంతవరకు మన వర్క్ని నమ్ముతున్నాం, మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాం, అది మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అవును. సో అలా అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఓకే. సో దాన్ని నమ్ముతా నేను. ఓకే. మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఇటువైపు వచ్చేసారా ఇండస్ట్రీ వైపు? యాక్చువల్లీ నాకు స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. లేదు. ఓకే. 10th వరకు చదువుకున్నా. 10th తర్వాత డిప్లొమా పాలిటెక్నిక్ రాశా. ఓకే. రాసిన తర్వాత వరంగల్లో ఎస్విఎస్ కాలేజ్ అని అందులో సీట్ వచ్చింది నాకు ఓకే. గవర్నమెంట్ తరపున. సీట్ వచ్చిన తర్వాత నాకు ఇంగ్లీష్ రాదు. ఓకే. అయినా కూడా నాకు స్టడీ మీద ఆహా. ఇంట్రెస్ట్ లేకుండా కూడా కొంచెం అన్ని బ్యాక్లాగ్ అంటే ఎగ్జామ్ రాకపోవడం, కాలేజీకి వెళ్ళకపోవడము, ఓకే. ఓకే. అలా డమ్మీలు కొట్టా. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఇటే. ఓకే. అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ వైపు. సినిమా ఇండస్ట్రీ వైపు. ఎందుకంటే చిరంజీవి సార్ పాటలు విన్నప్పుడు, చూస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, ఇంకా రామ్ చరణ్ గారు కానీ, మన ప్రభాస్ది కానీ, అవును. పవన్ కళ్యాణ్ సార్ది కానీ, అలా చూస్తున్నప్పుడు ఏంటంటే నేను ఎందుకు అవ్వద్దు ఓకే. ఆర్టిస్ట్గా, నాకేం తక్కువ అంటే, అవును. నాకేం తక్కువ అంటే అమౌంట్ పరంగా కాదు, అవును. అంటే మనకు కూడా టాలెంట్ ఉంది కదా, మనం టాలెంట్ కూడా ఉంది ప్రూవ్ కదా. చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో Yes. అలా చూసుకుంటే నేను ముందుకు వచ్చాను. అయినా ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ బేస్డ్ మూవీ ఎలా ఉన్నా చూస్తున్నారు. మీన్స్ అదే కంటెంట్ ఉంటే మూవీ పక్కా చూస్తున్నారు. అవును మేడం. యా. సో ఓకే. ఇప్పుడు నేను చేసేది కూడా కంటెంట్ మూవీ, ఓకే. కథనే హీరో. ఓ సూపర్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే? ఇంకా షెడ్యూల్ ఉంది మేడం. ఓకే. ఇంకా షెడ్యూల్ ఇంకా ప్లానింగ్ ఉంది. మ్మ్. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ సాంగ్ చేశాను. ఓకే. సాంగ్ అయిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా ప్లాన్ చేసుకుంటా. మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు? నాకు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్. మ్మ్. బాహుబలి. అంతే. ఓకే. అంటే ప్రభాస్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా? ప్రభాస్ అట్లా అంటే నాకు డార్లింగ్. డార్లింగ్. డార్లింగ్ ఓకే. రీ రిలీజ్ అవ్వబోతుంది కదా, మీరు వెళ్తారా మరి? 100% ఫస్ట్ నేనే ఉంటా. ఓకే. ఓకే. మంగ్లీ గారితో మీరు ఒక మూవీ చేశా అని చెప్పారు కదా. అవును. సో మంగ్లీ గారికి మీకున్న ర్యాపో ఎలాంటిది అంటే? ర్యాప్ అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా మ్మ్. ఉంటది అంటే కలిసి జర్నీ చేస్తాం. మ్మ్. ఇప్పుడు మేడం ఏంటంటే, మంగ్లీ గారు ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉండడము, మంచి మ్మ్. టాలెంటెడ్. ఓకే. ఎందుకంటే ఆమె ఒక్కసారి పాట పాడిందంటే అది పక్కా వర్కౌట్ అవుతుంది ఇక. అవును. ఆ ఎందుకంటే వాయిస్ లో అంతే మ్యాజిక్ అలా ఉంటది. మ్యాజిక్ ఉంటుంది, వాయిస్ లోనే అవును. మ్యాజిక్ ఉంటుంది. అవును. అది మన శివ ఇచ్చిన గిఫ్ట్, అది అది నిజమే. శివుడు ఇచ్చిన గిఫ్ట్. సో చాలా కష్టపడుకుంటూ ఎంతమంది తొక్కాలన్నా, ఎంతమంది ఏం మ్మ్. చేయాలన్నా కూడా, అవును. ఎంత నెగిటివ్ మాట్లాడుకున్నా, ఏం చేసినా, ఇప్పుడు ఎందుకంటే ఒక ఆడపిల్లగా అంత మ్మ్. తెగించి ముందుకు రావడం అంటే ఫీల్డ్లో నాట్ ఏ జోక్. అవును. ఎందుకంటే బాయ్స్కి ఎంత కష్టం ఉన్నప్పుడు గర్ల్స్కి ఎంత కష్టం అవును. ఉంటుంది. సో అది పక్కన మురిగే కుక్కలకి వదిలేయాలి మనం, అవును. అంతే కదా. ఇప్పుడు మ్మ్. మనం ఏం చేస్తున్నాం, మనం ఏంటంటే మన 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 డెడికేషన్ ఏంది, మనం మ్మ్. నమ్ముకున్న పని ఇది. అవును. ఇప్పుడు సాఫ్ట్వేర్లు చేస్తారు, సాఫ్ట్వేర్ దాంట్లో మనం ఏలు పెడతామా, మనకు లేదు. రాదు పని. అవును. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. అవును. అంతే. అలా పర్సనల్గా దాన్ని ఊహించుకుంటూ ఎదుగుతుంది, మ్మ్. ఇంకా ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అందరు మాట్లాడుకోవడం, మ్మ్. బ్యాడ్ చేయడం, ఇక కామన్గా ఏ రిలేషన్ అయినా, ఏ ఫీల్డ్ అయినా అంతే ఉంది. కాకపోతే ఏంటంటే మనకు సినిమా ఫీల్డ్ కాబట్టి కొంచెం తొందరగా బయటపడుతుంది. అవును. సో మాకు ఆమెకున్న రిలేషన్ ఏంటంటే, సినిమా చేసాము గోర్జీవన్, మ్మ్. 2019లో రిలీజ్ అయింది. ఓకే. బ్లాక్ బస్టర్ హిట్. మ్మ్. ఇక మేడంతో ఉన్న ర్యాపో కావచ్చు, మ్మ్. అంటే సీన్స్ వైజ్గా కానీ, ఏదన్నా కొంచెం మేడం రండి డైరెక్టర్ గారు పిలిపిస్తున్నారు, ఏదన్నా మంచిగా చూసుకునేది, మాట్లాడేది, ఇంకా మ్మ్. ఏ ప్రాజెక్ట్ ఉన్నా షేర్ చేసుకునేది. ఓకే. షేర్ చేసుకున్న తర్వాత నాకు సపోర్ట్ ఉండే, నేను కూడా మొన్న కన్నడ మూవీ ఒక పాట పాడిపించా. అలా మ్మ్. ఇప్పటి వరకు మంచి జర్నీ అనేది కొనసాగుతుంది. ఓకే. సో మంచితనంగా ఎవరు ఉన్నా కూడా మంచిగానే జర్నీ చేస్తాం కదా మేడం. ఓకే. ఇప్పుడు భోలే గారు కూడా మీకు బాగా తెలుసు కదా. సో అవును. అతనితో రిలేషన్ ఎలా ఉంటుంది? బోలే సార్ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు మ్మ్. బాగా హెల్ప్ చేశారు. ఓకే. కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు సిచ్యువేషన్ మ్మ్. కానీ, నేను ప్రతిదీ ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఓకే. అన్నీ షేర్ చేసుకుంటాను నా పర్సనల్. మ్మ్.
సో అప్పటి నుంచి నన్ను ఆర్టిస్ట్ ఆయన చేసే సాంగ్స్లో కూడా నన్ను పెట్టుకోవడము, ఓకే. మంచి టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయడము, అలా సపోర్ట్ చేసుకుంటూ బోలే సార్ అండ్ మదీన్ ఓకే. ఇద్దరు నన్ను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. ఓకే. సో ఆ రిలేషన్ అలా జరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఎవరి మీద అంటే మనకి ఏదో ఎక్స్పెక్టేషన్ కాకుండా మనం వీళ్ళ ద్వారా ఒక అవకాశం వస్తుందేమో, వాళ్ళ ద్వారా అవును. ఒక అవకాశం వస్తుందేమో అని డిపెండ్స్ అవ్వద్దు. అవును. ఎందుకంటే మనకు మన వర్క్ను మనం నమ్ముకున్నాం అంటే అది మన మ్మ్. టాలెంట్ ఉంది అంటే ఎవరైనా పిలిపించుకుంటారు. అవును. అంతే కదా మేడం. సో ఇక్కడ ఇండస్ట్రీలో రిలేషన్ పనిచేయదు. ఓకే. బట్ మనం దేన్నైతే మన కళను మనం నమ్ముకున్నాం. సో మన కళను మనం నమ్ముకున్నాం కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఓకే. ఒక 4 రోజులు ఎన్నిక ముందు అయినా కూడా మనకు అవకాశం వస్తుంది. సో బోలే సార్కి నాకున్న రిలేషన్ ఏంటంటే అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. సో మొన్న చేసిన సాంగ్కి కూడా సారే మ్యూజిక్ చేశారు. ఓకే. సారే లిరిక్స్ అండ్ సింగింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. ఓకే. మీరేమైనా మూవీస్ లో చేశారా? చేశాను మేడం. ప్రీవియస్ ఏమైనా సైడ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. మాధవి మధుసూదన్ అని మన చంద్ర గారు సార్ డైరెక్టర్ ఓకే. పంచాక్షరి మూవీకి ప్రొడ్యూసర్గా చేశారు. హీరో నాగార్జున సార్ దగ్గర మన మేకప్ ఆర్టిస్ట్ చీప్ చేసిండు అన్నట్టు సార్. ఓకే. ఓకే. సో సార్ డైరెక్షన్ చేసిన దాంట్లో వాళ్ళ అబ్బాయి హీరో, నేను హీరో ఫ్రెండ్గా చేశాను. అది రిలీజ్ అయింది. ఇంకో సినిమా వచ్చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని ఆహాలో రిలీజ్ అయింది. ఓకే. అందులో హిబా పటేల్ వెబ్ సిరీసా? మూవీ దానికి డైరెక్టర్ విప్లవ్ సార్. ఓకే. నాకు ఈ వస్తవరంగమో సాంగ్ చూసి నన్ను ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. ఓకే. సో ఇతను ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని చెప్పేసి నన్ను పిలిపించి ఏదన్నా నాకు అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇవన్నీ వెతుక్కుంటే రాలేదు, అనుకోకుండా వచ్చినాయి. ఓకే. సో నాకు ఆ సినిమాలో హీరో హిబా పటేల్ చెల్లికి బాయ్ ఫ్రెండ్గా చేశారు. ఓకే. మరి అప్పుడు గుర్తింపు వచ్చిందా మీ క్యారెక్టర్ కి? వచ్చింది మేడం. ఓకే. వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా రికగ్నిషన్ ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఓకే. అంతెందుకు మేడం, మనం పొద్దున ఏం పని చేస్తామో సాయంత్రం మర్చిపోతాం. అవును. జనాలు కూడా అంతే మేడం. అవును. అంతే. సో అది ఏదంటే ఏది గుర్తుపెట్టుకుంటారంటే హిట్ అయిన సినిమాకి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అవును. ఇప్పుడు వ్యూస్ ఏంటంటే ఒక జనాల్లో ఒక పాట హిట్ అయింది, ఆ పాట హిట్ అయిందంటే ఇక అది గుర్తుపెట్టుకుంటారు, దాని గురించి మాట్లాడతారు. అవును. సో హిట్ అయిన దాని గురించి మాట్లాడరు. బట్ ఏంటంటే ఇంకా సక్సెస్ అయ్యే కొద్దీ ఇక మనం ఏది చేసినా మనం ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తుంది అనే ఒక నమ్మకంతో మాత్రం జర్నీ చేస్తున్నా ఇండస్ట్రీలో. మీ లైఫ్ లో స్ట్రగల్ అంటే ఏం చెప్తారు? స్ట్రగుల్ అంటే నా చుట్టం లాంటిది. ఎందుకంటే నాకు చాలా దగ్గరలో ఉంటుంది. నాకు స్ట్రగుల్ అంటే నాకు కామన్ అయిపోయింది. ఎందుకంటే అందరికున్న ప్రాబ్లమ్సే, అందరికున్న స్ట్రగుల్సే. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రకమైన స్ట్రగుల్స్ ఉంటాయి. సో దాన్ని స్ట్రగుల్ అనే దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే నా ఫ్రెండే స్ట్రగుల్ అనేది, నా ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్ అంటే వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు. సో అది తప్పదు. ఎంత స్ట్రగుల్ అయినా మనం నమ్ముకున్న పని మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా మూవీ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ కోసం ఇలా స్ట్రగల్స్ ఫేస్ చేశారా? చేశాను మేడం. అదే చుట్టం లాంటిది అన్నా కదా. ఓకే. స్ట్రగుల్ అనేది చుట్టం లాంటిది. అంటే అప్పుడు ఇంకా మూవీ ఇండస్ట్రీ వదిలి ఇంటికి వెళ్ళిపోదాం అలా ఏమైనా అనిపించిందా మీకు ఎప్పుడైనా? లేదు. 100% ఎంత కష్టం వచ్చినా, ఎంత స్ట్రగుల్ వచ్చినా అలా నిలబడాలి. ఇక చచ్చిపోయినా అట్నే చచ్చిపోవాలి ఇంకా ఇండస్ట్రీలో. తిరిగి వెళ్ళొద్దు. గ్రేట్. అలా నా కాన్ఫిడెంట్. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినా, ఎంత స్ట్రగుల్ వచ్చినా, ఎంత వెనక ముందు ఏం మాట్లాడుకున్నా, పక్కనే మాట్లాడుకున్నా, ఎన్ని అవమానాలు జరిగినా ఇండస్ట్రీలో ఉండాలి. అయినా ఒక టైం వస్తుంది ఎప్పుడైనా. సో కామన్గా అంతెందుకు మేడం, చిరంజీవి సార్కి స్ట్రగుల్ వచ్చినాయి ఆ రోజుల్లో. అంతే. అందుకని అంత స్టార్లు అయ్యారు. స్ట్రగుల్ వచ్చిన వాళ్ళందరూ స్టార్లు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను నమ్ముతున్నా రవితేజ సార్ ఉన్నారు కల్లారా. అంటే మనం విన్నాం కానీ చూడలేదు, కానీ అది జెన్యూన్. సో కష్టపడిన వాళ్ళు 100% ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారని నమ్ముతారు చూడు. సో ఆ సిద్ధాంతాన్ని నేను కూడా కాన్ఫిడెంట్గా నమ్ముతా. ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్ హీరోతో మీకు ఏమైనా ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఏ హీరోతో చేస్తారు మూవీ? బిగ్ హీరో అంటే ఏ హీరో వచ్చినా చేస్తా. హీరో ఎందుకంటే ఆపర్చునిటీ కాబట్టి ఓకే చేస్తా మేడం. అంటే ఈ హీరో ఆ హీరో కాకుండా ఒక ఆర్టిస్ట్గా నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను
ఏ హీరోతోనైనా చేస్తా. సేఫ్ సైడ్ ఆన్సర్ ఇచ్చేసారు. మేడం సేఫ్ సైడ్ ఆన్సర్ ఇచ్చేసారు అంటున్నా. లేదు మేడం, సేఫ్ సైడ్ లేదు. ఆర్టిస్ట్ కళాకారులం కాబట్టి మనం ఓకే. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చేయాలి, ఏ హీరో అయినా చేయాలి. ఎందుకంటే ఉమ్, పర్మనెంట్ హీరోస్ కాదు కదా, పర్మనెంట్ డైరెక్టర్స్ కాదు కదా. మనిషి జీవితం కూడా పర్మనెంట్ కాదు, నిజమే. మనిషి ప్రాణం కూడా పర్మనెంట్ కాదు. సో మనం ఉన్నది ఏంది, వర్క్ చేయడానికి. సో ఉమ్. మనం సిద్ధం ఉండాలి. ఇప్పుడు మంగ్లీ గారి మీద రూమర్స్ వస్తున్నాయి కదా, దాంట్లో ఎంత నిజం ఉంది అంటారు మీరు? ఏ రూమర్స్ మేడం? అంటే ఏదో క్యాష్ అని ఏదో అంటున్నారు కదా, మీకు తెలీదా రూమర్స్ క్యాషా? అంటే? ఆ, లేదు, లోకులు కాకులు మొన్న వచ్చింది కదా, అట్లా జనాలు కూడా అంతే. ఎదుగుతున్నారంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రాయి వేయడానికి ట్రై చేస్తారు. అంటే అస్సలు నిజం లేదంటారు అది మీరు? నిజం కాదు. ఓకే. అది ఏ ఫీల్డ్ అయినా అంతే మేడం, ఎదుగుతున్నారంటే కంపల్సరీ ఏదో ఒకటి ట్రై చేస్తారు. మరి రూమర్స్ వస్తున్నాయి కదా, అంటే ప్రజలందరూ అదే అనుకుంటున్నారు ఇప్పుడు. లేదు, మనసాక్షికి తెలుసు జనాలకి. ఎందుకంటే ఉమ్, ఆమె ఎంతో స్ట్రగుల్ అయ్యి, అంటే ఒకరిని మోసం చేయడం రాదు ఆమెకి. ఓకే. అసలు మోసం చేయడం రాదు. ఎందుకంటే ఆమె వర్క్ చేసిందా, ఉమ్, పాడిందా, అక్కడ వరకా, ఫ్యామిలీని చూసుకున్నామా, ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది, మొత్తం ఉమ్, 24 గంటలు వర్క్ మీదనే ఉంటుంది మైండ్ అంతా. యా. సో మామూలుగా అనేటోళ్ళు 100 చెప్తారు మేడం. ఉమ్, ఎందుకంటే చెప్పాలి కదా ఏదో ఒకటి, ఏదో ఒకటి. టైం పాస్ చేసుకోవాలి కదా. ఉమ్, సో దానికోసం అంత రూమర్స్ క్రియేట్ చేశారు. సో అది నిజం కాదు. ఓకే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మంగ్లీ గారి మీద వచ్చే రూమర్స్ అన్ని ఫేక్ అని పరమేష్ గారు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. సో అదైతే ఫేక్ అని చెప్పేశారు మీరు. ఓకే, Yes. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చెప్పండి మేడం. అంటే మీరు పోతుందానే వల్ల కాటికి అని ఒక సాంగ్ చేశారు. అవును. ఏంటంటే మీ పేరే పరమేష్ అంటే శివుడు. మళ్ళీ పోయి పోయి ఆ శివుడు అయితే శ్మశానంలో ఉంటాడు కదా. సో అలా అలా కోఇన్సిడెన్స్ గా జరిగిందా ఏంటి? దాని వెనక సీక్రెట్ ఏంటి? దాని వెనకాల సీక్రెట్ ఇప్పటికీ నాకు తెలియదు. ఉమ్, బట్ ఒక అద్భుతం జరిగింది. అది సర్ప్రైజ్ గా జరిగింది. షాకింగ్ లో ఉన్నా. ఆ, యాక్చువల్లీ నేను పోతున్నానే వల్ల కాటికి సాంగ్ డైరెక్షన్ చేశా. ఫస్ట్ డైరెక్షన్ అదే నాది. ఓకే. సో చేస్తున్నప్పుడు శ్మశాన మట్టికలో సీన్ చేస్తున్నా, హీరో హీరోయిన్ గారితో చేస్తున్నా. ఉమ్, అక్కడ నుండి ఇక లంచ్ లంచ్ బ్రేక్ లో ఇట్లా వచ్చి కూర్చున్నాము. ఉమ్, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఉమ్. ఏం అసలు ఇన్సిడెంట్? ఇక ఎట్లా చెప్పాలి, అది నాకు నేనే నమ్ముకోలే, ఆ, నేను నమ్మలే. ఆ తర్వాత బోలే సారు ఉమ్, ఇట్లా నన్ను ముట్టుకుంటే ఇట్లా షాక్ కొట్టింది. వాటర్ వాటర్ తాత అని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాడు, ఓకే. ఇట్లా తల మీద చేయి పెట్టిండు, ఇట్లా సర్ నన్ను ఒకటి చేయి తీసిండు. షాక్ కొట్టిందా? షాక్ కొట్టింది. షాక్ ఓకే. కొట్టిన తర్వాత నేను షాక్ అయ్యా. ఒక అతనికేనా అందరికీనా? ఆయన కొట్టింది. కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మ్మ్. డిఓపి గారు అరుణ్ కులుగురి, ఓకే. అరుణ్ కులుగురి డిఓపి దానికి ఉమ్, చేసిన దానికి. ఓకే. డిఓపి గారు ఏం చేశారు, దానిలో కొంచెం వాటర్ ఇవ్వ తాత అని చెప్పేసి వాటర్ తీసుకున్నాడు. వాటర్ తీసుకున్న దగ్గర ఆయనకు షాక్ కొట్టింది. అంటే మీకు ఏమైనా ఆ పరమజ్యోతి లాగా ఏమైనా శక్తులు ఉన్నాయా? లేదు మేడం, అంటే ఆ, నేను షాక్ లో ఉన్నప్పుడు ఆ, నాకేం అర్థం కావట్లే. ఓకే. వాళ్ళకి షాక్ కొడుతుంది. అది నిజమా కాదా అని చెప్పేసి నేనేం చేసిన, నరేష్ అన్న అని అందులో విలన్ రోల్ చేసిండు సాంగ్ లో. ఓకే. విలన్ రోల్ చేసిన అన్న నాకు షాక్ కొడుతుందట, ఇది నిజమా కాదా అని చెప్పేసి నేను ముట్టుకున్న పోయి. ఆ, ముట్టుకుంటే ఆయన షాక్ కొట్టింది. ఆయన సరే ఓ. భయపడ్డాడు. ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఉండే, ఓకే. తమ్ముడు ఒకసారి రావా అన్న, వాళ్ళు ముట్టుకున్నారు. అట్లా ఒక 5 members కి తలిగింది. అది మరి అది ఏందో నాకు తెలియదు, అంటే ఇప్పుడు మగధీరలో లాగా మీకు వాళ్ళకి పాస్ట్ ఏమైనా ఉందేమో? ఏమో తెలియదు. అది ఆ. నేనైతే మరి నాకు అర్థం కావట్లేదు అది ఓకే. ఇన్సిడెంట్ అనేది. కానీ చెప్తుంటే నాకు నమ్మబుద్ధే కావట్లేదు అస్సలు. రియల్ గా జరిగిందా? రియల్ మేడం, నిజంగా. నాకు నమ్మబుద్ధి బోలే కావట్లేదు సార్, అస్సలు. అసలు బోలే సార్ స్టన్ అయిపోయిండు. ఇది నిజంగా బోలే సార్ ఉన్నారా? అయితే బోలే ఫోన్ ఫస్ట్ తలిగింది బోలే అయితే సార్. మాకు లైవ్ లో ఫోన్ చేసి చూపియండి. అవునా, ఆ, నేను నిజంగా ప్రూవ్ చేస్తాను మేడం. ఆ, ప్రూవ్ నిజంగా చేయండి. నేను ఫోన్ చూద్దాం. చేస్తా. మీరు అన్నారు అడిగారు కదా, లేదంటే నేను అబద్ధం అయిపోతా. ఓకే. నేను కంపల్సరీ ప్రూవ్ చేస్తా. ఓకేనా? నిజం చేస్తా, ఇప్పుడే ఓకే. మీ ముందే ఫోన్ చేస్తా. చేయండి. ఓకేనా? ఓకే. నిజంగా నేను షాక్ అయిపోయా. ఓకే, చూద్దాం అయితే. మరి చేసి చూపించండి, అప్పుడు నమ్ముతాను. హలో, పొద్దున 11 గంటలకు వస్తాను వాడు, రేపు నైట్ కల్లా నేను ఖతం చేపిస్తా. ఓకే సార్, మన వర్క్ గురించి చేయలేదు. ఆ. అయితే మనం పోతున్నానే వల్ల కాటికి సాంగ్ డైరెక్షన్ చేశా కదా మన కుంచవరం కర్ణాటకలో. అవు. ఫస్ట్ షాక్ ఎవరికి కొట్టింది? నాకు పుట్టింది.
కొట్టింది కదా మీకు తలకాయ పట్టుకునే తలకాయ కుట్టింది. తలకాయకి అట్లా 5 మెంబర్స్ వచ్చింది కదా సార్. అట్లా చాలా మందికి వచ్చింది, 3-4 వచ్చింది, అందరు చెప్పి కంప్లీట్ చేసారు నీ మీద. అవును సార్. అది అదే నాకు అదే ఇంకా అదే నేనమీలో ఉన్న నాకు నాకు అర్థం కాలేదు నిజంగా. అది నిజమా ఎందుకు కొడుతుందో కరెంట్ గాడు. సార్? సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్ సార్. ఇప్పుడు నమ్మారా మేడం? నమ్మక తప్పట్లేదు. నమ్మక కాదు. ఇప్పుడు మీ ముందు నేను సార్ ఇట్లా చెప్పండి సార్ షాక్ కొట్టిందని నేను చెప్పలేదు. చెప్పలేదు అవును, కదా. చెప్పలేదు. యాక్చువల్లీ సార్ ఏమడుగు డైరెక్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సాంగ్ ఏమడిగాడు? గురించి అడుగుతున్నారు. పర్మిషన్ నేను అంటే నాకు 2 days టైం అడిగారు యా. ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడానికి. 2 days టైం అడిగారు సారు. ఉమ్. దానికోసము నేను చేసింది అనుకున్నాడు సార్. ఓకే ఓకే. సో అయితే మీకు నిజంగా శక్తులు ఉన్నాయి. శక్తులు ఏం లేవు మేడం. మరి ఆ శివుడు పవర్ ఏముందో తెలియదు నాకు. ఓకే. కానీ అది నిజంగా నేను స్టన్ లో ఉన్నా. నిజంగా వాస్తవంగా ఉమ్. నిజమే. అసలు అందరు షాక్ లో ఉన్నారు. అందరూ ఏంది మొత్తం నా గురించే మాట్లాడుకోవడం. అందరూ బోలే సార్ కంప్లీట్ ఇస్తున్నారు అందరూ. ఎందుకంటే బోలే సార్ ఒక సాంగ్ చేసిండు. నేను Okay. డైరెక్షన్ చేసిన తర్వాత అదే లొకేషన్ లో తుప్పతుంగలాల అని ఒక సాంగ్ చేసిండు. డైరెక్టర్ కమ్ హీరోగా చేసిండు. ఓకే. సో ఆ సాంగ్ అదే లాస్ట్ రోజు అన్నట్టు మేము చేసింది సీన్స్. ఓకే. సో ఇక అందరం ఒకటే దగ్గర కలిసాము. కలిసిన తర్వాత లంచ్ బ్రేక్ లో అట్లా ఇక కూర్చున్నాము. అట్లా సడన్ గా ఏమన్నారు Okay. సార్ హెడ్ కి సర్ర అని చెప్పలే. అవును. సో అయితే మీకు ఇప్పుడు- నిజంగా శక్తులు ఉన్నట్టున్నాయి అయితే. శక్తులు ఏం లేదు మేడం. నాకే నేను ఎందుకంటే ఓకే. నేను మీలాగా మనుషుల్ని, అవును, అంతే కదా. అంతే. నేను అందరిలాగా మనుషుల్ని, ఓకే. కానీ ఎవరు ఏ రూపంలో ఏముంటారో తెలీదు మనకు. సో నాకైతే నిజంగా నేనైతే నమ్మా. నాకు నిజంగా అది ఎట్లా కొట్టిందో మరి మరి ఏందో నాకు తెలియదు. నాకు ఇప్పుడు నాకేమన్నా బ్యాటరీ ఏమైనా ఉందా ఛార్జింగ్ పెట్టుకుని షాక్ లేదు. కొట్టడానికి? లేదు కదా. నేను అన్నం తింటున్నా, అన్ని అంత మంచిగానే ఉన్నా కదా. Yeah. నేను మంచిగానే మాట్లాడుతున్నా కదా. మంచిగా నాకేం హోమ్ భీమ్ బూస్ట్ అని చెప్పట్లేగా. అతీత శక్తులు ఏమైనా ఉన్నాయేమో, హిడెన్ శక్తులు. ఏమో మరి మా అమ్మ నాన్న నా పేరు పరమేశన్ పెట్టిరు. నేను పుట్టినప్పుడు నా పేరు పరమేశన్ పెట్టమని చెప్పలే. అవును. అంతేగా మేడం. ఏమో మరి అది నాకు నిజంగా లిటరలీ నేను కూడా నమ్మలేకపోతున్నా ఆ విషయానికి. కానీ మీరు అయితే నమ్మారు కదా. నమ్మాను. పక్క నమ్మిరా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం డౌట్ లేదు. నేను ఏదన్నా జిన్ను నిజాయితీగా ఉంటా. ఓకే. ఉన్న వాస్తవం మాట్లాడతా, అబద్ధం ఆడ. అందుకని అంత హెల్తీగా ఉన్నా. ఓకే. అబద్ధం ఆడితే హెల్తీగా ఉండరా? అవును, అబద్ధం ఆడితే నిజంగా పొట్టలు వస్తాయి, పొట్టొస్తుంది. లేదంటే ఇంకా ఓకే. ఏమో దాని వెనకాల చాలా ఉంటాయి ఇంకా. ఓకే. సో మీరు చెప్పింది నమ్మానండి. అండ్ ఇప్పుడు మీరు పెద్ద హీరో హీరోయిన్ కాంబినేషన్ లో చేశారంట కదా, ఏం చేశారు అసలు? అంటే యాక్టింగ్ చేశాను మేడం. యాక్టింగ్ అంటే యాక్టింగా, డైరెక్షన్ కదా? కాదు ఓకే. కాంబినేషన్ లో యాక్టింగ్ చేశా. ఓహో. ఎవరు ఆ పెద్ద హీరో, పెద్ద డైరెక్ట్ మీన్స్ పెద్ద హీరో ఇప్పుడే హీరోయిన్? రివీల్ చేయద్దు మేడం. చీరా చేయను. చెప్పండి మరి, మాకు తెలియదు. అసలే. క్యూరియాసిటీ. లేదు చెప్పను అసలే. మరి పెద్ద హీరో హీరోయిన్ అని మాకు తెలిసింది, మరి మీరు పేరు చెప్పకపోతే మాకు ఇంకా రాత్రి చాలా అంతా మంది నిద్రే పెద్ద హీరోలు పట్టదు. ఉన్నారు, చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, పెద్ద హీరోయిన్లు ఉన్నారు. కానీ చేసిన కాంబినేషన్ అయితే పెద్ద హీరోయిన్ తోనే చేసాం. అది చెప్పండి ఎవరు చేసిన మేడం, చెప్పను అది. ఇప్పుడు రివీల్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు మేడం. అసలు పేరు ఎందుకు రివీల్ చేయట్లేదు? ఏమైనా ప్రాబ్లమా? అంటే లేదు మేడం, అన్ని షేర్ చేసుకొని ఆ ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అందుకనే ఇది ఒక సర్ప్రైజ్ అన్నట్టు సర్ప్రైజ్ ఎవరికి? ఆడియన్స్ గా? అందరికి. నేను మా టీం చెప్పారు ఏమంటే భానుచందర్ సార్ సుహాసిని మేడం తో చేశారని నేను చెప్పారు. ఎవరికి చెప్పలే, టీం మాకు తెలిసింది. లేదు. మాకు బ్యాక్ ఎండ్ నుంచి సోర్స్ వచ్చింది. బ్యాక్ ఎండ్ నుండి ఎంత సోర్స్ వచ్చినా మాకు అంటే తెలిసిపోయింది. మీకు కూడా ఏమైనా శక్తులు ఉన్నాయా? పవర్ నేను కూడా పరంజ్యోతి లాగా శక్తులు, మీకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. అంటే పేరు సుష్మిత మేడం కదా, ఆ, అందుకని వెనకాల ఏమన్నా అలా ఏం లేదు. అంటే ఉంది. మీకున్నంత శక్తులు అయితే నాకు లేవు, షాక్లు ఇచ్చేవి అట్లా. ఏది మన ఛానల్ కుందా శక్తులు? అంటే సుహాసిని మేడం, భానుచందర్ సార్ అంటే అప్పట్లో కదా, చాలా డేస్ అవుతుంది. అంటే అవును, అప్పటి నుంచి ఉన్నారు. అంటే మీరు వాళ్ళతో యాక్ట్ చేశారంటే మీ ఏజ్ ఎంత? అందుకే రివీల్ చేయట్లేదు కావచ్చు. లేదు మేడం, అట్లేం లేదు. అందుకే అర్థమైంది. మాకైతే అర్థం- సోర్స్ ఉంది, నాకు తెలిసిపోయింది. అంటే మీకు తెలిసిందా? ఉమ్. ఎట్లా? శివుడు వచ్చి ఏమన్నా చెవులో ఆ, చెప్పారు. చెప్పారు.
అయితే Okay. నిజమే, వాస్తవం మేడం. నిజమే. అప్పట్లో Wow. అంటే జాబిల్లి కోసం ఆకాశం ఎవర్ గ్రీన్ సాంగ్ అది. ఎవర్ గ్రీన్ సాంగ్ హ్మ్. అప్పట్లోనే చాలా ట్రెండింగ్. అవును. ఆ పాట ఇప్పటికి స్టిల్ నో హ్మ్. చాలా మందికి తెలుసు. అవును. మర్చిపోలే ఇంకా. యెస్. అంటే మర్చిపోలేదంటే ఇంకా బతికే ఉంది. అవును. సో భానుచందర్ సుహాసిని మేడంతో హ్మ్. చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఓకే. ఎందుకంటే ఈ అతి త్వరలోనే అంటే అంత త్వరగా తక్కువ టైంలో నేను హ్మ్. సార్ మేడంతో చేయడం అనేది కొంచెం గ్రేట్. అదృష్టంగా హ్మ్. భావిస్తున్నా. సో థ్యాంక్ యూ భానుచందర్ సార్ అండ్ సుహాసిని మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరిప్పుడు డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా ఒక సినిమా చేస్తున్నారు కదా! ఆ సినిమా పేరేంటి? గంగాలమ్మ జాతర. 'గంగాలమ్మ జాతర.' ఓకే. ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఇంకా షెడ్యూల్ ఉంది మేడం. ఓకే. ఆల్రెడీ అన్ని ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయాయా? మీన్స్ ప్రీ షూటింగ్ ప్రొడక్షన్ అంతా. వర్క్ అయిపోయింది. ఓకే. మొన్న కొన్ని సీన్స్ కూడా అయినాయి. ఓకే. షెడ్యూల్ ఒకటైంది. ఓకే. ఇంకా మరి జరుగుతుంది వర్క్. లీడ్ యాక్టర్స్ ఎవరు? అంటే ఇంకా ఇప్పుడే రివీల్ చేయొద్దు మేడం. ఎందుకంటే బిజినెస్ చేయాలిగా. ఓకే. ఎందుకంటే నాలాంటి ఇప్పుడు ఈ రోజుల్లో హ్మ్. ఎంత రిలేషన్ ఉన్నా ఒక ₹100 హెల్ప్ అడుగుతూనే ఎవరు ఇయ్యరు. హ్మ్. అలాంటిది డబ్బు పెట్టేటోళ్ళు మనం అప్పుడే రివీల్ చేయరు. చేయొద్దు. ఓకే. ఎందుకంటే బిజినెస్ హ్మ్. వర్క్. ఓకే. ఎందుకంటే మళ్ళీ పెట్టిన అమౌంట్ మళ్ళీ అందజేయాలి కదా. మనల్ని నమ్మి అంత పెడుతున్నప్పుడు మనం కూడా యాహ్! ఆ డెడికేషన్ తోనే అదే మీకు ఉండాలి కాబట్టి సింగింగ్ రివీల్ టాలెంట్ చేయట్లేదు. కూడా ఉందని విన్నాను. మేడం ఏదో ఒక సింగింగ్ సాంగ్ టాలెంట్. పాడండి. అప్పుడు ఒక పాట పాడిన. అది నా పాటని అది నేను పాట పాడిన తర్వాత నాకు నేనే చూసి నవ్వుకున్నా. అప్పటి నుంచి నేను సింగర్ వద్దనుకున్నా. ఒకసారి పాడండి. ఏ వింటాం. పాట? ఇప్పుడు 'జాబిల్లి' కోసం అందరి ఫేవరెట్ కదా! సో అది పాడండి. అది పాడొచ్చా? పాడండి. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాతకై. అంతే వస్తది నాకు. ఒక్క లైనే పాడారు. ఒక్కలేని. ఓకే. అయినా మీ టోన్ చాలా బాగుంది. మరి థ్యాంక్ యూ సింగర్‌గా మేడం. కూడా ట్రై చేయొచ్చు కదా! వద్దు మేడం. మళ్ళీ సింగర్ అయితే మళ్ళీ సేమ్ కాంబినేషన్‌లో ఇప్పుడు మంగ్లీని రూమర్స్ పెట్టినట్టు మళ్ళీ పరమేష్ కూడా మళ్ళీ మల్టీ టాలెంట్ అని నన్ను కూడా యేసుకుంటారు జనాలు. లేదంటే ఓకే. పక్కన పడని వాళ్ళు కూడా యేసుకుంటారు. హ్మ్. ఓకే. అట్లేం లేదు. టైం వస్తే ఏదన్నా. ఓకే. కానీ ఫస్ట్ అయితే నేను సినిమా చేయాలనుకున్నా. దాని మీదనే ఫోకస్ అయ్యి ఉన్నా. ఓకే. అందులో ఏదో సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పారు ఆ! కదా! ఆ సాంగ్ పేరేంటి? డార్లింగ్ డిసైడ్ అయింది. ఓకే. బాగుంది మేడం టైటిల్. బాగుంది. హ్మ్. దాని డైరెక్షన్ మీరు చేసారా? మీన్స్ అవును. ఆ సినిమాలో ఉన్న సాంగ్ అది. ఓకే. హ్మ్. డైరెక్టర్‌కమ్ హీరోగా నేనే చేశా. ఓకే. ఓకే. సరే. మీకేమైనా శక్తులు వస్తున్నాయి అనుకుంటా. ఎందుకు? మీకొక ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఆ? ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్. క్వెషన్స్. ఓకే. 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 ఎందుకంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి. బా ఓకే. యాక్టింగ్ ఆర్ డైరెక్షన్? 2. లేదు ఒకటే చెప్పాలి. లేదు మేడం 2. లేదు ఒకటే. లేదు 2. అలా అవ్వదు. ర్యాపిడ్ ఫైర్ అనేది ఒకటే చెప్పాలి. లేదు మేడం. ర్యాపిడ్ ఫైరే 2. సరే. ఫోక్ సాంగ్ లీడ్ ఆర్ మూవీ డైరెక్షన్? మళ్ళీ చెప్పండి. ఫోక్ సాంగ్ లీడ్ ఆ! ఆర్ మూవీ డైరెక్షన్? మూవీ డైరెక్షన్. ఓకే. ప్రభాస్‌తో మూవీ డైరెక్టర్‌గా ఆర్ మీకు పెద్ద డైరెక్టర్‌తో మూవీ? నాకు క్వెషన్ మళ్ళీ రిపీట్. ప్రభాస్‌తో మీరు డైరెక్టర్‌గా ప్రభాస్‌తో లేకపోతే మీరు హీరోగా ఒక మంచి డైరెక్టర్. మీన్స్ పెద్ద డైరెక్టర్‌తో మీరు ఒక హీరోగా. 2 చేస్తా. అలా అవ్వదు. 2 చేస్తా. ఒకటే చెప్పాలి. లేదు మేడం 2 చేస్తా. ఎందుకంటే ఇది చేయడానికి ఒక రీజన్ ఉంది. అది చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఆపర్చునిటీ వస్తే పెద్ద డైరెక్టర్ సార్ అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తా. ఓకే. ఇదేంటంటే నా ఫ్యాషన్. నా గోల్ కాబట్టి. ఓకే. మొత్తానికి ఇప్పుడు కూడా సేఫ్ సైడ్ ఆన్సర్‌లు ఇచ్చారు. సేఫ్ సైడ్ కదా. అంతే మరి. అంటే క్లారిటీగా ఉన్నా. అంటే ఫ్యూచర్‌లో ఏం చేయాలి అనేది ఓకే. క్లారిటీ మెయింటైన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఈ 'గంగాలమ్మ జాతర' ఏదైతే మూవీ మీరు చేస్తున్నారో, ఆ పేరు వింటే డివోషనల్‌కి టచ్ ఉన్నట్టున్నది ఆ మూవీ. సో దాని కాన్సెప్ట్ ఏంటి అంటే? కాన్సెప్ట్ రివీల్ చేయను. ఓకే. ఎందుకంటే అందులో ఆల్ టైప్ ఆఫ్ ఉంటది. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది. ఓకే. ఎమోషన్ ఉంటది. లవ్ ఉంటది. కామెడీ ఉంటది. యాహ్! ఆల్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? ఇంకా
ప్రాసెస్ జరుగుతుంది మేడం. అంటే కొన్ని డేస్ అని ఇలా మీరు చెప్పొచ్చు కదా, అట్లా లేదు మేడం, కొంచెం టైం పడుతుంది టైం పట్టింది. ఓకే, అయితే మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం దానికోసం. మేడం. అండ్ మీరు మీ మీ బిజీ షెడ్యూల్లో మాకు కూడా కొంచెం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ And మేడం. థ్యాంక్ మీ మూవీ గంగాలమ్మ జాతర మంచి హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా అండ్ మా టీం నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా గైస్, ఎంత ఫన్ గా ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందో ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.